హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు మనం స్కార్లెట్ జాన్సన్ 'జురాసిక్ వరల్డ్ రీబర్త్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. నేనైతే ఈ సినిమాని హిందీ డబ్డ్ వర్షన్ 3Dలో అయితే చూసాను. ఈ సినిమా వచ్చేసి జురాసిక్ సినిమాటిక్ యూనివర్స్ లో 7th మూవీ. జురాసిక్ వరల్డ్ డామినెన్స్ లో ఇది సీక్వెల్. నా ఛానల్లో నితిన్ నటించిన తమ్ముడు మూవీ యొక్క రివ్యూ అయితే ఉంది. మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా చూడండి. సో ఈ సినిమా కథ చూసుకుంటే డైనోసార్లు అయితే అడవిలో అయితే చాలా ఆనందంగా సంతోషంగా బతుకుతూ ఉంటాయి. ఏ ఒక్క మనిషికి ఇబ్బంది లేకుండా ఐసోలేట్ ప్రదేశంలో అయితే ఉంటాయి. ఇలాంటి టైంలోనే కొద్ది మంది రీసెర్చ్ సైంటిస్టులు అయితే అడవికి వస్తారు ఒక మిషన్ మీద. వీళ్ళ మిషన్ వచ్చేసి ఈ యొక్క డైనోసార్ యొక్క DNA శాంపల్ తీసుకోవడమే. దీనివల్ల ఎంతో మంది జీవితాలను అయితే కాపాడగలమనేది ఈ యొక్క మిషన్ ఉద్దేశము. ఇలాంటి పరిస్థితుల్లో నీటి మీద తిరిగే ఒక డైనోసార్ యొక్క DNA శాంపల్, రెండోది వచ్చేసి ఆకాశంలో ఎగిరే డైనోసార్ యొక్క DNA శాంపల్స్, మూడోది వచ్చేసి నేల మీద తిరిగే డైనోసార్ యొక్క DNA శాంపల్. ఈ 3 DNA శాంపల్ వీళ్ళు తీసుకున్నారా లేదా, వచ్చిన ప్రకారంగా తిరిగి వీళ్ళు వెళ్ళారా లేదా అనేది మిగతా కథ. ప్రతి డైనోసార్ సినిమాలో ఎలా అయితే ఒక చిన్న పిల్లడు దొరికిపోతాడో, ఈ సినిమాలో కూడా అలానే దొరికిపోతాడు. దానికి సంబంధించిన యాక్షన్ సీన్స్ కానీ, ఆ ఒక్క సీన్ పిక్చరైజేషన్ కానీ, దానికి కావాల్సిన ఫోటోగ్రఫీ కానీ చాలా ఎక్సలెంట్గా పిక్చరైజ్ చేశారు. ఎందుకంటే ఈ సీన్ వచ్చేసి దాదాపు నేల మీద భూమి మీద 2 విధాలుగా ఉంటూనే ఉంటుంది. చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమాలో పాజిటివ్ వచ్చేసి ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏ మాత్రం పేరు పెట్టడమే లేదు, అంత పర్ఫెక్ట్గా తీశారు. దాంతోపాటు ఎలాగైతే విజువల్ ఎఫెక్ట్స్ కానీ, CGI కానీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మనం ఏం పేరు పెట్టడానికి వీలున్నది అలా తీస్తారు. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా అందరూ బాగానే వాళ్ళకి రోల్స్ తగినట్లు వాళ్ళు బాగానే చేశారు. ఈ సినిమాలో ఒక బోట్ అటాకింగ్ సీన్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ మెంబర్స్ మీద ఒక డైనోసార్ అయితే అటాక్ చేస్తుంది. ఆ సీన్ పిక్చరైజేషన్ చాలా బాగా కనబడించింది. చాలా సూపర్ గా చేశారు ఆ సీన్ అయితే. చాలా మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ వెరీ బోర్. ఎందుకంటే ఫస్ట్ 40 minutes అయితే సీన్ అయితే చాలా స్ట్రెచ్ చేశారు. చాలా బోర్గా పోయింది. అంత ఇంట్రెస్టింగ్ గానే రాసుకోలేదు కథ అని. అలాగే స్క్రీన్ ప్లే కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. ఎందుకంటే నార్మల్ ఫార్మాట్ గానే ఉంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పోయి అడవిలో పోతారు, ఆ డైనోసార్ దగ్గర ఇరుక్కుపోతారు, అక్కడి నుంచి తప్పించుకున్నారు లేదా, ఇదే ఫార్మాట్లోనే సినిమా ఉంది. ఏం ఇంట్రెస్టింగ్గా ఏం చేయలేదు. యాజ్ యూజువల్ ప్రీవియస్ మూవీ ఎలా ఉందో అలాగే ఉంది. కాబట్టి పబ్లిక్ కూడా ఎవరు రాలేదు. నేను వెళ్ళిన థియేటర్కి అయితే పబ్లిక్ కూడా ఎక్కువ మంది రాలేదు, చాలా తక్కువ మంది వచ్చారు. కాబట్టి ఇదే ఫార్మాటే. సో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ వెరీ బోర్ అండ్ వెరీ బ్యాడ్. ఇదే మెయిన్ మేజర్ నెగిటివ్ ఈ సినిమాకి. మిగతాదంతా అంతా బాగుంది కానీ మెయిన్ కంటెంటే లేకపోతే ఇంకేం చేయలేం. కాబట్టి ఈ సినిమా అయితే ఓకే, నార్మల్ సినిమా, చూడాలనే వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఓకే మూవీ, ఇట్స్ నాట్ ఏ గ్రేట్ మూవీ. పర్లేదు, ఈ సినిమాలో ఉండే విజువల్ ఎఫెక్ట్స్ కోసం మనం ఒకసారి ట్రై చేయొచ్చు. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి.